చెప్పినప్పటికీ దానిని మరి ఉద్దేశపూర్వకంగా దాన్ని విస్మరిస్తున్నారా ఏమిటో నాకు తెలియదు. కానీ దీనికి సంబంధించి ఈ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున గందరగోళం. కానీ యామిని గారు ఒకటి చెప్పనా, అతను తప్పు కాదు, అతనిదేం తప్పు కాదు. ఇందాక శ్రీనివాసరావు గారు అన్నారు కదా, కూటమి ప్రభుత్వం ఆల్ పాజిటివ్. అదే వీళ్ళకి ఈరోజు ఇది బలం ఇస్తుంది. 6వ తారీఖు మాట్లాడిన వాడు మళ్ళీ నిన్న పొద్దున్న ఈ వీడియో పెట్టాడు. నిన్న పొద్దున్న కొమ్మినేని అరెస్ట్ అయ్యాడు ఆయన. మళ్ళీ నిన్న పొద్దున్న ఆ టైంకే ఈయన వీడియో పెట్టాడు. చెప్పండి ఇప్పుడు మీరు యామిని గారు. శ్రీమాత్రే నమః, వందే మాతరం. మనం ఒక పాయింట్ అంటే ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఆ రోజున డిబేట్ సాక్షి ఛానల్ ఏదైతే ఉందో దాంట్లో డిబేట్ లో ఉన్నప్పుడు ఆ డిబేట్ ఏమైనా పర్టికులర్లీ ఇలాగ సెక్స్ వర్కర్ల గురించి లేదంటే ఇంకేదైనా దాని గురించి అని పెట్టారా? ఇదేమైనా ప్రెస్ మీట్ ఒక పర్టికులర్ టాపిక్ తీసుకొని అంతకు ముందు వాళ్ళిద్దరు సంభాషణ కంటే మనం ముందు తీస్తే గనక ఎందుకు మొదలైంది అది? ఈ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు లేదంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఈ మధ్య అన్ని చోట్ల దేవతల రాజధాని అమరావతి, దేవతల రాజధాని అమరావతి, ఇప్పుడు ఆంధ్రుల రాజధాని అదని చెప్తున్నారు అని ఆ కాంటెక్స్ట్ తీసుకొని అత్యంత దారుణంగా విషయంతో సంబంధం లేకుండా అతను అమరావతి నాకే ఇబ్బందిగా ఉంది, కాకపోతే వేశ్యల రాజధాని అని చెప్పని అతను తీసుకొచ్చి మళ్ళీ దానికి సమర్థనీయంగా నా దగ్గర రిపోర్ట్ ఉంది అని చెప్పడము. అసలు యాంకర్ ఎవరైతే సీనియర్ జర్నలిస్ట్ అని అంటున్నారు, సిగ్గుచేటండి, నిజంగా సిగ్గుచేటు ఇది. అటువంటి వ్యక్తి ఇందాక వెకిలి నవ్వడము మీరు ప్రోమోలో వేశారు, ఇంట్రొడక్షన్ లో చెప్పారు. లక్ష్మీ పార్వతికి సంబంధించినప్పుడేమో ఎంతో ఆవేశంతో చాలా ఒక బాధ్యత కలిగినటువంటి ఆడవారి పట్ల బాధ్యత ఉన్నటువంటి వ్యక్తిలాగా అలా అనకూడదు ఇలా అనకూడదు అన్న వ్యక్తి కొమ్మినేని ఇప్పుడు మరి ఇంత దారుణంగా, అత్యంత దారుణంగా అసలు ఆంధ్రలో రాజధాని మహిళల పైన ఇది ఈ పర్టికులర్ రాజధాని అని చెప్పని పదే పదే అసలు ఆ పదం అనడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది. అటువంటి రాజధాని అని చెప్పని అతను అంటూ ఉంటే కరెక్టేనండి, మళ్ళీ మిమ్మల్ని సోషల్ మీడియాలో ఇలా చేస్తారని చెప్పని అనడము, వీళ్ళు మనుషులకు పుట్టిన ఇద్దరు వ్యక్తులేనని అడుగుతున్నాను. నన్ను క్షమించాలి, ఇట్లాంటి భాష మాట్లాడడం అసలు సమంజసం కాదు కదా, కడుపు మంట. ఎందుకంటే ఏ సందర్భంలోనూ చూడండి, వైసీపీ గడిచినటువంటి 5 సంవత్సరాల వాళ్ళ పాలనలో కానీ ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత ఈ సంవత్సర కాలంలో కూడా ప్రతి రోజు కూడా ఆ సాక్షి ఛానల్ తన భార్య నడిపేటటువంటి ఛానల్ ద్వారా ఇలాంటి జర్నలిస్ట్ ముసుగులో కొంతమందిని పెట్టి ఆడవారి వ్యక్తిత్వ హననం చేస్తూ వారు ఒక ప్రణాళికాబద్ధంగానే ఈ రాష్ట్రం పైన, రాష్ట్ర ప్రజల పైన, మరీ ముఖ్యంగా మహిళల పైన ఇటువంటి వ్యక్తిత్వ హననానికి తెరదీశారు. మహిళలంటే జగన్మోహన్ రెడ్డికి, భారతి రెడ్డికి ఎందుకు అంత కోపం, ఎందుకు అంత అక్కసు? ఇక్కడ అక్కసు అంటే ఇందాక మనం అనుకున్నాం కదా, మనుషులైతే వారికి ఒక మనసు ఉంటుంది, ఒక బుద్ధి ఉంటుంది, ఒక విచక్షణ ఉంటుంది. ఇది మంచి, ఇది చెడు, లేదంటే వీరు ఆడ, వీరు మగ, లేదంటే ఆడవారిని గౌరవించాలి, ఇవన్నీ తెలుస్తాయి. అసలు మనుషులే కాకుండా ఇక్కడ సజ్జల రామకృష్ణారెడ్డి నిన్న సకల శాఖ మంత్రి అన్నాడు కదా శంకర జాతి అని. భూమి మీద కాదు ఎన్ని బ్రహ్మాండాలు వెతికినా కూడా అసలు ఇంత దౌర్భాగ్యమైన జాతి ఏదైనా ఉందంటే అది వైసీపీ జాతే, ఇంక్లూడింగ్ ఆ జగన్మోహన్ రెడ్డి ఆయన భార్య. నేను పర్టికులర్లీ అంటున్నాను, ఎందుకంటే ఇంత మేబీ కక్ష ఎందుకంటే మహిళలు ఆయన బటన్ నొక్కాను నీకు ఇంత ఇచ్చాను అంత ఇచ్చాను అని చెప్పని